చెప్పండి అమ్మ. వచ్చింది అదే మీరు హోస్ట్. మేడం గారు వాయిస్ వినిపించట్లేదు. వాయిస్ వినిపించట్లేదమ్మా మీరు. మేడం గారు మీ వాయిస్ వినిపించట్లేదమ్మా మాకు ఎవరికి కూడా. మ్యూట్ అయిపోయింది, దాని అంతా అది మ్యూట్ అయింది. మీ వాయిస్ వినిపించలేదమ్మా. అదే నాకు ఈశ్వర్ ఏమన్నాడో అర్థం కావట్లేదు. నేను ఇంకా తను వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్నాడు అనుకున్నాను. అంటే అతను ఎందుకు పునర్జన్మ అడుగుతున్నాడంటే, అట్టి వచ్చడి జన్మలో నేను ధనవంతుడనై ఉండవలేనని గాని, పండితుడై జన్మించవలేనని గాని, సుందరరు గాత్రాన్వితుడై ఉండవలేనని గాని, బ్రాహ్మణ కులములో జననం పొందవలేనని గాని కోరను. మరల ప్రాపంచిక భోగం ఏదీన్నూ ఇచ్చింపను. మాట్లాడుట, చూచుట, వినుట మొదలుగా గల ఇంద్రియములతో కూడిన ట్యాబు ఒక్కసారి ఆత్మ ఎందుకు కోరుతున్నారంటే, మూడవ కార్యం ఏమిటి అంటే, నేను భయపడుతున్నాను నాకు జన్మ ఉండకుండా అయిపోతుందేమో అని. అయితే ఆయన జన్మ ఎందుకు కోరుతున్నారు అంటే, అందరిలాగా భోగాలు అనుభవించడానికి కాదు. ఆ అజ్ఞానముచే నానాత్వమై కనిపించు భేదము పాపమనియు అంటే జనులకు అంతఃకరణములో అనాదిగా నిండి ఉండే అజ్ఞానము తొలగించుటలో ప్రయత్నించుటకు ఎవరెవరికి ప్రతిబంధము గలదో అట్టి ప్రతిబంధము సమూలముగా నివర్తింపచేయుటకు. ఇంకా ఏంటంటున్నారు, సర్వేశ్వరుని ఒక్క నిమిషమైనను ఎడబాయక దర్శించుటకు, తైలధార వలె అవిచ్ఛిన్న భక్తి కలిగి ఉండుటకు, అనగా పరమాత్మ జ్ఞానం ఆవరణమునొందక ఉండుటకును, సర్వేశ్వరుని సన్నిధిలో చేరుటకు ఎవరెవరికి ప్రతిబంధకము కలదో అట్టి ప్రతిబంధము సమూలముగా నివర్తింపచేయుటకు, జనులందరిలోని ఒకటే ఆత్మగలదని అజ్ఞానముచే నానాత్వమై తపించు భేదము పాపమని దాని నుండి విముక్తి నొందుటయే ముక్తి అని, ఈ అర్థమునే ఉపనిషత్ ప్రతిపాదిత వేదాంతమని
ఆత్మ ప్రాప్తి అనియు మోక్షమనియు నిర్వాణమనియు జనులకు తెలుగుటకు యోగ్యమైనటువంటి నిత్యమైన అర్థము అందరికీ తెలియ వరకును అందరును సత్య జ్ఞానానంద నిత్య పుణ్యమూర్తులను బోధ కలుగున వరకును మరల మరల మానవ కోటుల ఆత్మోద్ధార లోకోద్ధార ప్రవృత్తిలో ప్రవర్తించడి జన్మమునే కోరికగా కలిగి ఉండువాడు వీడు. బాహ్య దృష్టికి కానుపించు భేదములనియు గుణకర్మములచే కలిగినవే గాని యథార్థము కాదనియు మనుష్యులకు ఏదైనను ఉచ్చ నీచ అవస్థలుండిన ఉండుచుండిన ఉండబోచుండిన జన్మనా లేదనియు గుణకర్మములను అనుసరించి మాత్రమే దానికి ఉనికి గలదనియు అన్ని ప్రాణికోట్లను సుఖముచే కోరుచున్నారనియు సుఖమునే కోరుచున్నారు వాటి సుఖమార్గమునకు అడ్డు పోకూడదనియు పోయినచో మహాపాతకమనియు బోధించడి జన్మమే కావలేదు. ఇదే నా యొక్క ఆశయం ఇట్లు శ్రీ ప్రహ్లాద భక్తోత్తముడు కోరి ఉన్నాడు. నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినామార్తినాశనం. భగవంతుడా, నేను రాజ్యమును గాని రాజ్య సుఖమును గాని కోరను, స్వర్గాది సౌఖ్యమును గాని ఇచ్చగింపను, తుట్టతుడకు పునర్జన్మరహితమైన మోక్షమును కూడా ఆశింపను. మరల దేనిని కోరిదనో తెలిపెద. తాపత్రయ దుఃఖములచే తపించడి ప్రాణికోట్ల దుఃఖ శమనమునకు మాత్రమే కోరిక కలుగుచున్నది. అది ప్రేమ వల్ల వస్తుంది. నిర్మలాత్మ సాక్షాత్ జీవన్ముక్తి లభించుట అల్ప స్వల్ప కార్యమని తలంపకుడు. అట్టి ఆత్మ సాక్షాత్కార స్థితిని స్వల్పమని తలంచెడు వారు ఆ బ్రహ్మ సాక్షాత్కార మహిమను ఎరింగిన వారు కారు. అట్టి పదవి అనేక జన్మములో చేసిన తప ఫలమనియు బహుజన్మముల అనన్య భక్తితో దైవారాధన చేయగలిగిన సాధనమనియు అనవధిక జన్మ సుకృత పుణ్యమనియు సద్గురు కారుణ్యామృత వీక్షణామృత దృష్టి అనియు తలంచువానికి మాత్రమే సిద్ధించును. ఇతర గౌరవ బుద్ధి లేనివారు ఈ తత్వ వెరుంగజాలరు. దీనిని సత్యముగా నమ్మువారు ధన్యాత్ములను తలంచుడు. ఆస్తిక బుద్ధిని మానకుడు. ఏన నారాధితో దేవో యన్యనో యస్యనో గుర్వనుగ్రహ నవస్యం హృదయం యస్య తస్య శాంతిర్న సిద్ధ్యతి. ఎవడు అనన్య భక్తితో సర్వేశ్వరుని ఆరాధించలేదో, ఎవనికి పరమాత్ముడకు గురుని కరుణ కలగలేదు, ఎవనికి మనస్సు వశ్యము కాలేదు, అట్టి వారికి శాంతి కలగదు. మిత్రమా, అటువంటి మహత్పదవియగు మోక్షము నొందిన వాడైనను గురుదైవ శాస్త్ర తిరస్కారం ఉండరా. న ప్రమాదోత్ర కర్తన్యో విదుషా మిచ్చత న ప్రమాదోత్ర కర్తవ్యో విదుషా మోక్షమిచ్చత ప్రమాదే జుంభతే మాయా సూర్యాపాయే తమో యథా. మోక్షమును కోరువాడు సమాధి నిష్ట విషయమై ప్రమాదమొందదగును. సూర్యుడు అస్తమింప చీకటి విజృంభించినట్లు ప్రమాదమునందు మాయ విజృంభించుచున్నది. ఇక ఎంతవరకు బ్రహ్మనిష్టాభ్యాస తీవ్ర వైరాగ్యములు ప్రమాదరహితముగా నుండవలసినవో దానిని వినుడు. విపరీతార్థధీర్యా పన్న నిశ్శేషం నివర్తతే స్వరూప స్ఫురణం యావన్ న ప్రసిద్ధ్యనర్గళం. అంటే ఇంకోటి తావత్ సమాధి షట్కేన నయేత్కాలం నిరంతరం. ఎంతవరకు ఆత్మస్వరూపం యొక్క విపరీత భావం నిశ్శేషముగా తొలగదో, ఎంతవరకు స్వరూపానుభవం నిరర్గళముగా సిద్ధింపదు, అంతవరకు వారు సమాధులను అభ్యసించుచుండవలైనని సర్వ వేదాంత సంగ్రహం. సర్వస్థరతు సరుదుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు సర్వ సద్బుద్ధిమాప్నోతు సర్వ సర్వత్ర నందతు. అంటే ఇంకోటి ఉంది, సదాశివ సమారంభం. అంతేనండి, అది ఆ చాప్టర్ అక్కడికి అయిపోయింది. ఇక్కడికి ఆపుదా. ఎంత అయింది టైము? 7:57. సమత్వం ఇక్కడికి ఆపుదాం ఇవాళకి. అంటే ఇప్పుడు ఏం గ్రహించారో చెప్పగలరా? అంటే చూసారా, అతను మొదటి నుంచి చెప్పే దాంట్లో ఏ ఏ లక్షణాలు సత్వరజస్తమో గుణాలు చెప్పారు. ఆ తర్వాత
ఆయన ఏంటంటున్నానంటే నాకు ఒకటి భయంగా ఉంది, నాకు మోక్షాన్ని ఇచ్చేసి జన్మ లేకుండా చేస్తారేమో అని. అది చాలా గొప్ప విషయం. అంటే అదే కోరుకుంటారు అందరూ. కానీ ఆయన ఏమంటున్నారు, నాకు మళ్ళీ ఏదో ధనవంతుడిగా పుట్టాలని లేదు, బ్రాహ్మడిగా పుట్టాలని లేదు, లేకపోతే ఏదో కళ బాగా ఉన్నవాడిగా పుట్టాలని లేదు. సామాన్య మానవాళ్ళందరికీ ఎవరెవరైతే అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి ఆత్మతత్వాన్ని, ఉన్నది ఒకటే తత్వం అని చెప్పి ఆత్మతత్వాన్ని బోధించడానికి నాకు జన్మ కావాలి అంటున్నాడు. అంటే అలాంటి అదే పరమ గురువు లక్ష్యం కూడా. అంటే ఎప్పుడైనా ఇలాంటి దుఃఖంలో ఉన్న మానవులకి శ్రేయస్సు కోసమే నేను జన్మించుతున్నాను అని ఆయన కూడా చెప్పారు. నారాయణ గారు మాట్లాడతారా? నమస్తే అమ్మ. ఈరోజు మంచి విషయాలు ప్రస్తావన చేశారు ఇందులోంచి. అందరూ మోక్షం కోరుకుంటారు. అందరికీ నమస్కారం. ముందుగా ముముక్ష అయినటువంటి వాడు ఎలా ఉంటాడో చెప్పారమ్మా. ఎందుకంటే ఆ బ్రహ్మజ్ఞాన తపన ఉన్నటువంటి వాళ్ళు, నాకేదో ఈశ్వరుడు ప్రత్యక్షం అవ్వాలి, విష్ణు ప్రత్యక్షం అవ్వాలి, మరొకరు ప్రత్యక్షం అవ్వాలి అనేటువంటి తపన ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి తపనలు మాకు కొన్నాళ్ళు ఉండేవి. తర్వాత మేడం గారు కాస్త ఖండిస్తే మాకు కొంచెం బాధపడేవారు. ఆ తర్వాత తెలుసుకున్న సత్యం ఏంటంటే అన్ని ఉన్నది ఒకటే ఆత్మ, అఖండ ఆత్మ. కాబట్టి ఇన్ని వేదాంత గ్రంథాలు, ఈ ఆత్మజ్ఞాన సంబంధించి కూడా అంటే ఆత్మ లేకుండా ఏది ఉండదు. కాబట్టి ఆ వన్నెస్ ఫీలింగ్ అంటే ఆవిడకి అప్పటికి బాగా ఆవిడ అనుభూతి చెందుతున్నారు. మాకు అర్థం కాక ఏంటి ఇలా నిర్ణయిస్తారు, మేము దేవతలతో మాట్లాడితే ఈవిడికి ఏమైనా ఒక ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత వాట్ ఈస్ ద ట్రూత్ అనేటువంటిది మాత్రం అయితే మేడం గారి ద్వారా ఈ సత్యం మేము బాగా గ్రహించామండి. ఎందుకంటే ఎవరు మాట్లాడిన ఆత్మ అంటే ఆత్మజ్ఞానం వీటన్నిటికంటే భిన్నం. ఎందుకంటే ఆది శంకరాచార్యులు కూడా అంటారు, నువ్వు నీ మంత్రశక్తితో నువ్వు కైలాసంలోకి వెళ్ళిపో, వైకుంఠంలోకి వెళ్ళిపో, బ్రహ్మలోకంలోకి వెళ్ళిపో, ఇదేది ఆత్మజ్ఞానం కాదని చెప్తాడండి ఆయన క్లియర్ గా, మన వివేక చూడమనిలో. కాబట్టి ఇలాంటి విషయాలు మేడం గారి ద్వారా చాలా క్లియర్ గా ఎప్పుడైతే మాకు అర్థమయ్యాయో అప్పటి నుంచి మాకు ఎవరో ప్రత్యక్షం అవ్వాలి, మాకు ఏదో ఎవరితో మాట్లాడాలనేటువంటి తపనైతే మాత్రం పూర్తిగా పోయిందమ్మా. అది మీ వాళ్ళే. అంటే బ్రహ్మ జిజ్ఞాస, ఆత్మజ్ఞానం ఆ తపన ఉన్నటువంటి వాళ్ళు, లేదా అది పొందినటువంటి వాళ్ళు ఇంకెవరు ప్రత్యక్షం అవ్వాలని కోరుకోరు. అలాగే కబీర్ దాస్ కూడా లాస్ట్ లో రాముడు ఒకసారి ప్రత్యక్షం అయితే, నువ్వు నాకు ఎందుకు ప్రత్యక్షం అయ్యావని అడిగి, నేనేమి భౌతికంగా నేనేమి దర్శనం ఇవ్వమని నేను కోరలేదు అంటారు అనమాట. అప్పుడు నేనే శ్రద్ధ కలిగి నీకు వచ్చానని చెప్తారనమాట. ఎందుకంటే అలాంటి వన్నెస్ కానీ, లేకపోతే మనం అంతా భౌతికంగా అంటే ఒక రూపం అంటే ఆ రూపానికి ఎడిట్ అయిపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇలాంటి వాటి నుంచి మేడం గారు మమ్మల్ని చేశారు. ఆ తర్వాత సత్వ రజో స్తమో గుణాల గురించి ఎలా ఉంటాయో చెప్పారు ఇక్కడ. ఆ తర్వాత లాస్ట్ లో ఏం చెప్తున్నారంటే, అంటే నేను తర్వాత ఒకవేళ మోక్షం అంటే నేను మళ్ళా జన్మించకుండా ఉండే జన్మ తీసుకోకుండా ఉంటారేమో, మళ్ళీ జన్మ నేను ఎందుకు తీసుకున్నాను, నేను ఏదో బ్రాహ్మణుడిగా పుట్టాలనో, లేకపోతే ఇంకా మంచి రూపం కలవాడిగా పుట్టాలనో, లేదా మంచి గాత్రం కలవాడ పుట్టాలని కాకుండా ఎవరైతే అజ్ఞానంతో పీడింపబడుతున్నారో, ఎందుకంటే ఇప్పుడు మన అందరం కూడా అజ్ఞానంతో పీడింపబడి అనేక వందల వేల జన్మలు ఎత్తినా సరే ఈ జ్ఞానం లేక ఆ కర్మ ఏంటో కర్మ కలంకంలో కర్మతో బంధింపబడిపోయి ఇంకా మనం ఏం చేసిన సాలిగూడు ఇరుక్కునేటట్టు ఈ కర్మ బంధంలో ఇరుక్కుంటున్నాం. అలాంటి ప్రజలని కాపాడడానికి నేను మళ్ళా జన్మ తీసుకుంటానని చెప్పడం జరిగిందండి. ఎందుకంటే మేడం గారు చెప్పిన పరమ గురువు యొక్క లక్ష్యం కూడా అదే. విశ్వం ఏం చేస్తుంటే అనేక మంది మహాత్ములు భూమి మీద ఎందుకు పంపిస్తుందంటే, వాళ్ళు భూమి మీద పొందడానికి ఏమీ లేకపోయినా సామాన్యులని, భక్తులని ఉద్ధరించడానికి, వాళ్ళని ఆత్మస్థితి వైపు ప్రయాణం చేయడానికి ఎంతమంది మహాత్ములు భూమి మీద రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి నవనాథ చరిత్రలో కూడా కృష్ణ పరమాత్మ కూడా నిర్యాణం చెందబోయే ముందు నవనారాయణలు పిలిచి నవనాథులకు అవతరించమంటే రాబోయేది కలియుగం కాబట్టి ఆ భక్తి పరులు కూడా ఉండరు, వాళ్ళు కూడా మాయ కొట్టుకుని వెళ్ళిపోతారేమో అనేటువంటి దీంతో, అంటే భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క పరమ గురువుల యొక్క లక్ష్యం కూడా ఏంటంటే సామాన్య మానవులను ఉద్ధరించడమే. అలాంటి విషయాలని బాగా ప్రస్తావన చేశారు. ఇలాంటి మంచి గొప్ప గ్రంథాలను అందించినటువంటి మేడం గారికి
నమస్కారాలు. గురువం తత్సత్. బాగా చెప్పారు. అంటే నారాయణ గారు చెప్పింది చాలా బాగుంది. ఎందుకంటే ఆయన గ్రహించారు, మిగతా వాళ్ళది గ్రహించట్లేదు. ఓ దేవతని సాక్షాత్కరించుకోవడం పెద్ద విషయం కాదు. దానివల్ల అందుకని ఆత్మ జ్ఞానాన్ని మించింది మరేం లేదు. అందుకని ఇప్పుడు మలయాళ స్వామి గారు ఏమంటున్నారు, నాకు జన్మ మళ్ళీ కావాలి, భోగాలు ఉన్న జన్మ కాదు, ధనవంతుడి జన్మ కాదు, బ్రాహ్మణ జన్మ కాదు, పండిత జన్మ కాదు, నేను అజ్ఞానంలో ఉన్న మనుష్యులని తరింప చేయడానికి, వాళ్ళకి ఆత్మబోధ చేయడానికి, వాళ్ళదు అటువంటి జన్మ నేను కోరుకుంటున్నాను అని చెప్పారు. అంటే జ్ఞానం వస్తున్న కొద్దీ అర్థం అవుతాయి. జ్ఞానం లేనప్పుడు ఏమిటి ఇలా చెప్తున్నారు, అర్థం లేని మాటలు అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను కోవిల్లో దేవుణ్ణి దర్శించుకోవద్దా, అంతకంటే ఇది గొప్పదా అంటే అవును, సత్సంగంలో ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకే ఒకసారి బాలభాస్కర్ గారు, ఏంటి మీ సత్సంగంలోకి రాకపోతే జ్ఞానం లేనట్టే అన్నారు. అవునన్నారు. ఎందుకంటే అవతలేమో చర్చిల్ని గుడుల్ని పట్టుకుని తిరిగారు అనుకోండి, ఏమిటి లాభం? వాళ్ళకి ఎప్పటికీ జ్ఞానం రాదు. కేవలంగా ఆత్మజ్ఞానం అనేది వాటి వల్ల వచ్చి, ఇప్పుడు ఎలా మలయాళ స్వామి గారు చెప్పారో, ఆ అజ్ఞానం పోగొట్టుకోవడం వల్లే వస్తుంది, అహంకారం పోగొట్టుకోవడం వల్లే వస్తుంది. అందుకని అది దేవతలే చేయలేరు, దేవతలే మానవ జన్మ ఎత్తాలి ఆత్మజ్ఞానం పొందాలంటే. అందుకని ఇహలోక కోరికలకే మనకి సహాయం చేస్తున్నారు, అది కూడా మనం శ్రద్ధాభక్తితో ఉంటే. అవి ఎన్నాళ్ళు తీర్చుకున్నా మనకి లాభం లేదు. నారాయణ గారు ఇంకా కొంచెం చెప్పండి. రామకృష్ణ గారు ఎంత లేటుగా క్లోజ్ చేయడానికి ముందు వచ్చారు. అందరూ ఒక 5 నిమిషాలు ముందు వస్తే నమస్తే బాగుంది. అమ్మా. నమస్తే. అంటే ఏమిటి తేడా, మనం అది అంటే చాలా ముఖ్యంగా చెప్పారు మీరు. ఇలాంటి ఇలాంటి విషయంలో ఒకసారి మేడం గారి దగ్గర నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, మార్నింగ్ మండే శివాలయంకి వెళ్తానమన్నాను. వెళ్ళి ఆ రోజు శివరాత్రి ఎక్కువ మంది కార్తీక ఉన్నారని చెప్పి పౌర్ణమి ఒక ఏదో. గంట తర్వాత వచ్చానమాట. నారాయణ గారు ఎందుకు వచ్చారని అడిగారు మేడం. కార్తీక మాసం అమ్మ, కార్తీక మాసం. అంటే నారాయణ గారు ఎందుకు వచ్చారని అడిగారు. మీ దగ్గర జ్ఞానం తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి వచ్చాను, మీరు ఏం చేస్తారన్నారు. అంటే వెళ్ళినప్పుడు ఏం అనలేదు మేడం గారు. వచ్చిన తర్వాత అంటే ఆ తర్వాత అంటే నేను ఎంత అజ్ఞానంగా ప్రవర్తించానంటే, నాకు ప్రత్యక్షంగా జ్ఞానం బోధించినటువంటి ఒక పరమ గురు స్థానంలో ఉన్నటువంటి ఆవిడని వదిలేసి, నేనేదో శివాలయంకి వెళ్తే నాకేదో పుణ్యం వస్తుందో పాపం వస్తుందో అనేటువంటి ఒక తపన అనమాట. అంటే ఇలాంటి తపనలన్నీ పోతే గాని మనకి వాట్ ఈస్ ద ట్రూత్ అనేది మనకు అర్థం అవ్వదు అన్నటువంటి అయితే మాత్రం మేడం గారి ద్వారా మాత్రం మాకు బాగా అర్థమైందమ్మా. అలాగే అనేక కండిషన్స్ అన్నమాట. అంటే సాయిబాబాకి ఆ పూట ఆరతి ఇవ్వకపోతే ఏటి అయిపోద్దనేమో. అంటే మేడం గారు అనేవారు, నారాయణ గారు మీకు బాబా గారు అక్కడే ఉన్నారు, ఇక్కడ లేరు అనేవారు. లేదమ్మా మీరు అనవసరంగా, అంటే మేడం గారిని ఖండించేసి ఆవిడ ఇది చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ స్పర్శ, ఆ జ్ఞాన స్పర్శ తగిలేక, అంటే మేడం గారి ముందు మేము ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నామో అర్థమైందమ్మా. కాబట్టి అది మనకి జ్ఞాన స్పర్శ లేకపోతే, మనకి జ్ఞానం అది కలగకపోతే మేడం గారి యొక్క సంభాషణ కానీ మేడం గారితో ఇది కానీ అర్థం అవడం చాలా చాలా కష్టమైనటువంటిది. అలాగే ఇప్పుడు అంటే కరోనా టైం దగ్గర నుంచి కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు, అంటే అవన్నీ కూడా అల్టిమేట్ గ్రంథాలు. అవన్నీ మనం ఒక 10 సంవత్సరాలు కూర్చొని మనం చదువుకున్నవి మనకి అర్థం కావు, మనం చదవలేము కూడా. అలాంటి అష్టావక్ర గీత కానీ, యోగ వాసిష్యం కానీ, ఇలాంటి గొప్ప గొప్ప ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథాలు మేడం గారు ఉట్టంకించడం వల్ల ఆ తర్వాత ఏంటంటే ఇంకెన్నో, అంటే బాబా గారి గురించి తెలుసుకోవాలని అనేక మంది మహాత్ములు, యోగులు, సిద్ధ పురుషులు అన్ని చదివినా అంటే తెలియనటువంటి అంటే పోయినటువంటి అజ్ఞానం జిడ్డి కృష్ణమూర్తి గారి యొక్క ఫిలాసఫీ వలన,
మేడం గారు ఆత్మజ్ఞానం సంబంధించినటువంటి గ్రంథాల వలన మాలో అలాంటి అజ్ఞానటువంటి ఛాయలన్నీ పటాపంచలు అయిపోయాయండి. అందుకే మేడం గారు ఇంకా చాలా సందర్భాల్లో నారాయణ గారు నేను ప్రతి పని ఒక ఆటలా చేస్తున్నానంటే మాకేం అర్థమయ్యేది కాదు. మేడం గారు ఆటలా చేస్తున్నారంటారు, ఈ ఆట ఏంటి అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత అంటే కర్తృత్వ భావన ఎప్పుడైతే నేను చేస్తున్నటువంటి భావన ఎప్పుడైతే నాకు పోయిందో, అప్పుడు తెల్లవారు 6 గంటలకి నేను టీచింగ్ మొదలెడితే రాత్రి 9 వరకు నేను చేసిన ఈ కర్తృత్వం నాలో ఆ కర్తృత్వ భావన లేకపోవడం వల్ల ఇప్పుడు నేను ప్రతి పని ఒక ఆటలా అయిపోతుంది నాకు. పాఠం చెప్పడం ఒక ఆట, అన్ని ఒక ఆట. ఇక్కడ పీఠం దగ్గర పని చేయడం ఒక ఆట, అన్ని కూడా నేనేదో చేస్తున్నాను లేకపోతే నేనేదో కష్టపడిపోయినాను అనేటువంటి అలాంటి భావన కూడా మేడం గారి వల్ల పూర్తిగా పోయింది, డిజాల్వ్ అయిపోయిందండి. కాబట్టి ఇలాగా మేడం గారు అంటే ఇన్ని సంవత్సరాలు గత 18-19 years లో ఇలాంటి గ్రంథాలు అంటే మేము చదివినా మాకు అర్థం కానటువంటి గ్రంథాలు చెప్పటం, ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఆ ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఈ రోజు అంటే ప్రతి సమస్యని కానీ ఏదో సమస్య వచ్చిందనుకోండి, ఇంకా చాలా పెద్ద